ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎదవ నాటకాలు బాగా ఆడతావు నువ్వు. మీ హోల్ మొత్తం ఫ్యామిలీ అంతా ఈట్ అయిపోయినట్రా. అవును, ఈ తెంగర బుచ్చేది పడుకోవడానికి రెడీ అవుతుంది. పడుకోవడానికి రెడీ అవుతుందా? అదే తింటుంది. తింటాం దొంగ. వెరీ గుడ్. మరి అదే నీది వచ్చిన చావు. అచ్చేస్తే బొమ్మ అంటావు, బొమ్మ వేస్తే అచ్చేదిరా అంటావు. ఎదవ నసా నువ్వును. ఏంట్రా అంతరపరిచావు? ఏమైంది అసలు? ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపుని? ఆఫీసా? ఆఫీసా నా బోందా, మనకి దానికన్నా బయట పనులకే ఎక్కువ. అవునవును, ఇంప్రెషన్. ఏ ఇంప్రెషన్ కావాలి కదా. ఆ, ఆ, నేను సిన్సియర్గానే అన్నాను బాబు. ఇంతకే అంజలి విషయం ఒక కొలిక్కి వచ్చిందా? అంజలి నిన్నే దొరికింది. దొరికిందా? మరి ఇంకెందుకు రాత్రి పగలు దేశ తిమ్మరలాగా ఓహో తిరిగేస్తున్నావు? గీత కోసం. గీత కోసమా? ఆ? గీత కోసమా? అదేంటి? ఈ రోజు గీత కనిపించకుండా పోయింది. గీత కనిపించట్లేదా? అదేంట్రా రేషన్ కార్డు మీద బియ్యం తెచ్చుకున్నట్టు వంతులేసుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓ పారిపోతున్నారా? మన టైం చాలా బ్యాడ్గా ఉంటుంది. సర్లే, అందులో తప్పే ఉంది. ఆస్తి పాస్తి అంజలి పారిపోగలింది. ఎంత ఆస్తున్న మనం పారిపోతే తప్పేంటని గీత అనుకుని ఉంటుందిరా. ఇదేంటిది ఏమన్నా బ్యాడ్ అయిపోతుంది? అంటే నా ఉద్దేశం, గీత కోసం చందు అంజలి వెతుకుతున్నారు. అప్పుడు గీత ఆచూకి నువ్వు ఇస్తే నువ్వు అనుకున్న ఇంప్రెషన్ నీకు కావాల్సినంత వస్తుంది కదా అని. సరిగ్గా అదే జరిగిందిరా. బాగా గెస్ చేసావు. మనం ఎప్పుడు వస్తే. అవును, ఇంతకే గీత ఎక్కడ ఉందిరా? అంజలి ఇంట్లో. ఇదేంట్రా బావా, జర్కుల మీద జర్కులు ఇచ్చేస్తున్నావేంటి? అసలు ఏమైంది నీకు ఇవాళ? నాకేం కాల. అక్కడే ఈక్వేషన్స్ మారిపోతున్నాయరా. అంజలి నేడే గిట్టని గీత అంజలి ఇంటికి ఎందుకు వెళ్ళింది? గీత మొహం చచ్చిన చూడన్న అంజలి గీతను ఎలా చేరదీసింది? ఇద్దరిలో ఒకళ్ళు మోసపోతున్నారా, లేకపోతే ఇద్దరిని ఇంకెవరైనా మోసం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఆగు. ఏంట్రా ఇది? ఏంటి అసలు నీ పద్ధతి? ఏమైందమ్మా?
ఇంకా ఏమైందని అడుగుతున్నావా? ఏంటి నీ ధోరణి అసలు? నాకు అస్సలు అర్థం కావటం లేదు. గీతని వద్దు అనుకుంటున్నవాడివి వద్దు అన్నట్టుగానే ఉండాలి. దానికి ఇప్పుడు నువ్వు తిట్టడానికి సంబంధమే ఉంది. ఉంది ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు నువ్వు మాటి మాటికి దాని దగ్గరికి వెళ్ళడం, దాని గురించి తిరగడం చేస్తున్నావు? నేను గీత దగ్గరికి వెళ్ళానని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పాలా? నేను నీ కర్ణ తల్లినిరా. నిన్నంతా హాస్పిటల్, ఈ రోజంతా రోడ్లు. ఏంటిది? అది రోజుకో నిర్వాకం చేయడం, మీరంతా ఊపిరాడకుండా తిరగడం పద్ధతిగా ఉందా అసలు? ఇన్ని చేసి సంపాదించేది మళ్ళీ తిట్లు. ఇక ఇదేనా జీవితం? గీత కనిపించడం లేదని అత్తయ్య మామయ్య టెన్షన్ పడుతుంటేను. ఎవరయ్యా మావయ్య? కూతురు మాట విని నిన్ను నానా మాటలు అన్న ఆ పెద్ద మనిషా? బావుంది, చాలా బావుంది. నిన్ను నోటికొచ్చినట్టు వాగిన వాళ్ళనే వెనకేసుకురావడం చాలా బావుంది. సిగ్గు లేకుండా ఇంకా వాళ్ళ హెల్ప్ అడగడం. నీ బుద్ధి ఏమైంది అసలు చెప్పు? అదేంటంటీ అలా అంటారు? ఎంత కాదనుకున్నా గీత ఆయన తాళికట్టిన భార్య. ఆవిడ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆయనకి వెళ్ళాలనిపించడం సహజం. వెళ్ళడం ధర్మం. ఇలాంటి వాటి గురించి నాకు చెప్పకమ్మాయి. అవతల వాళ్ళు మనని ఎలా తీసుకుంటున్నారన్న దాని మీదే మనం ఏదన్నా చెయ్యాలి. ఇంత చేసినవాడు మూట కట్టుకున్నదేంటి? తిట్లు శాపనార్థాలేగా. ఆ పిల్లకి బుద్ధి లేకపోతే కన్నవాళ్ళకైనా ఉండద్దు? నా బిడ్డ ఏం పని చేసినా ఎందుకు అలా చేశాడని ఆలోచించాలా వద్దా? ఆ సమయంలో సమస్యను ఎలా పరిష్కరించాలన్న ఆలోచన తప్ప ఇన్ని లాజిక్స్ ఎలా గుర్తుంటాయండి? సర్లేండి, ఫర్దర్గా కాస్త జాగ్రత్తగా ఉంటారు. నాది కోపం కాదమ్మా, బాధ. ఇలాంటి మంచి వెధవని ఆ మహానుభావుడు ఆ పిల్ల కలిసి ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారనే బాధ. అది వీడికి అర్థమైతేగా. ఇదంతా నా కర్మ, కర్మమ్మా. ఏమైంది? ఏం లేదు. గీత దొరికిందా? నీకెలా తెలుసు? రాజలక్ష్మి గారు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిందా అని అడిగారు. అదా విషయం. అమ్మ ఎందుకింత కోపంగా ఉందా అనుకుంటున్నాను. ఏమైనా అనుకోగాని గీత బాగా టూ మచ్ చేస్తోంది. రోజుకో ప్రాబ్లం ఏంటి? చుట్టుపక్కల వాళ్ళని బ్రతకనీయదా? అందరూ అన్నీ వదిలి తన చుట్టూ తిరుగుతూ తన గురించి డిస్కస్ చేసుకోవాలనా ఏంటి? మీ అమ్మగారు మిమ్మల్ని అంటూ ఉంటే బాగోదని మీకు సపోర్ట్ ఇచ్చాను అంతే. గీతది చాలా తప్పు. సరే, ఇవన్నీ నాకెందుకు? ఏమన్నా అంటే మళ్ళీ పోటీగా ఫీల్ అయి తిడుతున్నాను అనుకుంటారు. ఇంతకీ గీత ఎక్కడుంది? అంజలి ఇంట్లో. అంజలి ఇంట్లోనా? ఇదిగోరా కాఫీ. ఎక్కడికిప్పుడు? సత్య దగ్గరికి. ఆటో అడగమన్నాను కదా, ఏమైందో తెలుసుకోవాలి. చేతుల్లో ఉన్న దాన్ని పాడు చేసుకొని మళ్ళీ ఇప్పుడు దానికోసం పాకులాడిపోయినట్టుంది. ఏది మాట్లాడినా ఓసారి గిల్లందా నిద్ర పట్టదా నీకు? ఇదేమిట్రా? ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు పోదామంది అది, ఆగింది వాడు, ఆగింది నువ్వు, మధ్యలో నన్నంటావేంటి? సర్లే, లోపలికి పో. ఏ ఈవిడి గారి ఊరేగరా ఇప్పుడు? ఇంకా నిద్రపోతున్నారేమిటి? నీ ఫ్రెండ్ వచ్చింది. నా ఫ్రెండా? ఎవరు? వెళ్ళి చూడు. సూర్య, గీతేది? గుడికెళ్ళింది. ఏంటి? గుడికా? ఏ ఏమేంటి? అలా ఎలా పంపించారండి? ఎలా పంపించడం ఏంటి? తను ఏమన్నా కుంటా గుడ్డా? లేచింది, రెడీ అయింది,
వెళ్తానంది, వెళ్ళమన్నాను. అది కాదు సూర్య, తనిప్పుడు మన గెస్ట్ కదా, అలా ఒంటరిగా పంపించారేంటి అంటున్నాను. నన్ను లేపుండొచ్చు కదా. అది అయింది. నిన్ను లేపుతానంటే వద్దంది. బాగా అలసిపోయి వచ్చినట్టుందండి, పడుకోనివ్వండి అంది. ఏవే, నా మీద కోపంతో నిద్రపోతున్నావా, అలసిపోయి నిద్రపోతున్నావా? ఉం? చూడు చూడు, ఇప్పుడు నేను మీ ఇంట్లోనే ఉన్నాను. చూడు, ఆశ్చర్యంగా లేదు? నీ పని పట్టడానికే వచ్చా. నువ్వు నిద్రపోతే ఎలా? ఇంక తిండి నిద్ర బంద్. ఇద్దరం కలిసి తెగ తిరగాలి. బావగారు బాగున్నారా? ఉండండి, అంజలిని లేపుతా. వద్దు, లేపకండి. చూడండి, ఇంత మాట్లాడుతున్నా లేవలేదంటే ఎంత అలసిపోయి ఉండాలి. పాపం పడుకోనివ్వండి. అంజలి బాత్రూమ్ ఇదే కదా? ఆ, బాబు సూర్య, అత్తయ్య, అత్తయ్య గారు బాగున్నారా? సారీ అండి, ఆ రోజు చాలా చండాలంగా బిహేవ్ చేశాను. ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని పలకరించకుండా అంజలిని నానా మాటలు అని వెళ్ళాను. క్షమిస్తారు కదూ? మీరు క్షమిస్తారు, నాకు తెలుసు. అందుకే కాఫీ కూడా తెచ్చారు. థ్యాంక్స్ అత్తయ్య గారు. అబ్బో, అమృతం! ఎంతైనా అంజలి అదృష్టవంతురాలు. అవును, అంజలి డ్రెస్సులు ఎక్కడండి? స్నానం చేసి వేసుకోవాలి. దానివి కొంచెం లూజ్ అవుతాయి, అయినా పర్లేదు, నా అంజలివే కదా. ఎక్కడండి? థ్యాంక్స్ అత్తయ్య. ఏంట్రా ఇది? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అత్తయ్య గారు, ఎలా ఉన్నానండి? అచ్చం మీ కోడల్లా ఉన్నాను కదూ? మరి సరే, నేను గుడికి వెళ్తున్నాను. అంజలి లేవగానే అక్కడికి రమ్మనండి. మరి అబ్బే, ఇప్పుడు టిఫినే వద్దండి, అంతా అంజలితోనే. అంజలి లేచాకే. సరేనా? వస్తానండి. సూర్య, గీత మన ఇంట్లో అంత ఫ్రీగా మూవ్ అయిందా? అంత హ్యాపీగా మాట్లాడిందా? ఇందులో అబద్ధం చెప్పాల్సినంత పనే ఉంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య, నేను వెంటనే గుడికి వెళ్ళాలి, వస్తాను.
సూర్య బాయ్ సూర్య, వెళ్ళొస్తాను.